ఈ సంవత్సరం మనకి ఫస్ట్ వీక్లో ఈ ఒక మంచి సమాచారం మీ అందరికీ ఇవ్వడానికి కోసం ఈరోజు పిలవడం జరిగింది. మీ అందరికీ అవగాహన ఉన్న మనకి పాడేరులో మోదుకమ్మ జాతర 2024లో జరిగిన ఆ పండుగ వెంటనే నెక్స్ట్ డే మనకి ఒక పాక్సో కేసు నమోదైంది. మనకి పోలీస్ స్టేషన్ పాడేరులో అది క్రైమ్ నెంబర్ 88/24 మన పాక్సో వేరియస్ సెక్షన్స్లో నమోదయ్యాయి. మీకు ఇది కూడా అవగాహన ఉన్న వెంటనే పోలీస్ పార్టీ అప్పుడు మన లిమిటెడ్ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్తో కూడా మొత్తం పాడేరు టౌన్లో ఉండే వాళ్ళన్ని కెమెరాస్ని వాళ్ళు సర్చ్ చేసి అప్పుడు ఆ ముద్దాయిని ఐడెంటిఫై చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి జైలుకి రిమాండ్కి పంపడం జరిగింది. అదేవిధంగా ఈ ఛార్జ్షీట్ కూడా మనకి మొత్తం ఇన్వెస్టిగేషన్ని కంప్లీట్ చేసి ఎవిడెన్స్ని సరిగా డాక్యుమెంట్ చేసి విదిన్ పీరియడ్లో మన తరఫున ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరిగింది. దీంట్లో ఎస్డిపిఓ పాడేరు అప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఎస్డిపిఓ పాడేరు తరఫున ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ ఫైండింగ్స్ని మనకి కోర్టులో ట్రయల్ స్టార్ట్ అయిన సమయంలో సరిగా మన కోర్ట్ మానిటరింగ్ తరఫున అదేవిధంగా ఎస్హెచ్ఓ పాడేరు తరఫున సరిగా ఫాలో చేయడం జరిగింది. దీని కారణం నిన్న పాక్సో కోర్ట్ విశాఖపట్నం ఈ కేసులో ఆ ముద్దాయిని 20 yearsకి రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చిన, దీంతో సహా వాళ్ళపైన 2 lakh రూపీస్కి ఇది డైరెక్ట్ పేమెంట్ టు విక్టిమ్ కూడా ఇవ్వడం జరిగిన, అదేవిధంగా ఈ ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగిన అక్యూజ్ పైన. సో ఇప్పుడు మనకి కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ లాస్ట్ 1 yearలో మనకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చినాయి, ఎస్పెషల్లీ పాక్సో కేసెస్లో కూడా. సో మీ అందరినీ ఈరోజు పిలవడానికి ఉద్దేశం, మన జిల్లాలో కూడా ఎస్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతంలో చాలామంది ఆలోచిస్తున్నారు, ఇక్కడ ఇంత పెద్దగా మనకి ఎస్పెషల్లీ మహిళా పైన ఎక్కువగా ఇష్యూస్ లేదు. అది ఆలోచన ఇప్పుడు కొద్దిగా చేంజ్ అయిపోయిన లాస్ట్ 1 yearలో మన తరఫున అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేసిన, అదేవిధంగా వన్ స్టాప్ సెంటర్ నుండి మన వస్తున్నాయి కంప్లైంట్స్, పిల్లలపైన అమ్మాయి పైన ఏమైనా ఈవ్ టీజింగ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నా దీనిపైన కూడా చాలా పకడ్బందీ జరిగిన. సో ఈ కారణం మనకి ఈ సంవత్సరం 2025లో మనకి టోటల్ 6 కేసెస్లో పాక్సో కేసెస్లో దాంట్లో కొంతమంది అక్యూజ్ జువెనైల్ కూడా ఉన్నారు, వాళ్ళపైన కూడా కోర్టు తరఫున వాళ్ళకి పనిష్మెంట్స్ కానీ ఫైన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ రోజు నుండి మీ సమక్షంలో ఎలాగా మనకి ఎప్పుడైనా మంచి కన్విక్షన్స్ కేసెస్లో పడుతున్నాయి మీ సమక్షంలో పెడుతున్నాం. సో ఈ సమాచారం మీడియా మంత్రులతో రిక్వెస్ట్ ఉన్న అందరి ప్రజలకి చెప్పుకోవాలి, ఇప్పుడు ఎన్డీపీఎస్ కేసెస్లో గాంజాయి కేసెస్లో మనకి ఎలాగా మంచి జడ్జ్మెంట్స్ వస్తున్నాయి, కన్విక్షన్స్ వస్తున్నాయి, అదేవిధంగా ఇప్పుడు పాక్సో కేసెస్ కానీ అదేవిధంగా మహిళ పైన